చిన్నారి, ఎలా ఉన్నావమ్మా? ఏడవకమ్మా, నేను వస్తున్నా. నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకేం కాదమ్మా, ఊరుకోమ్మా, ఏడవకు తల్లి. నా గుండె తరుక్కుపోతోంది. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అక్క నీకోసం ఎదురు చూస్తోందమ్మా. రా తల్లి. నాన్న నీకోసం పళ్ళు తెచ్చాడు. రారా, నీకేం కావాలో రా చిట్టి తల్లి. నీకోసం అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది. రా అమ్మ, ఒక్కసారి. నిన్ను చూడాలని ఆవులు కూడా మేత మేయడం లేదమ్మా. నువ్వు లేని ఇల్లు బోసిపోయింది. ఈ ఇల్లు, ఈ వాకిలి నిన్నే అడుగుతోందమ్మా. నీకోసం ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నారి. నా ఒళ్ళు ఒకే ఒక్కసారి నిద్రపోమ్మా. నీకు పెరుగన్నం తినిపిస్తాను. రా చిట్టి తల్లి. కొంచెం మా దగ్గరనే ఉండేది, సాయంత్రం వరకు ఉన్నది. పాప వెళ్ళి అక్కడ ఆడుకుంటుంది. వెళ్తానమ్మా అక్కతోనని చెప్పేసి వెళ్ళింది. మాటలు రావు కానీ చూపిస్తుంది. అక్క అంటుంది. సరే అని సరే అంటే పోయింది. తనతో పాటు వెళ్ళింది. అక్కడనే హౌజుల దగ్గరనే, హౌజులు లేదండి, చింత చెట్టు దగ్గర. అక్కడనే ఆడుకోరు గంట సేపు దాకా. ఈ పాప ఎక్కడ వెళ్ళిందో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. తినబడి తను వెళ్ళింది. వెళ్ళేసరికి వాళ్ళ డాడీ చూసుకోలేదు. ఎంబడి వచ్చింది. వెంటే ఉన్నా చూసుకోలేదు. ఆయన ముంగలు ఉన్నాడుగా. ఆ పాప, చిన్న పాప వచ్చేసి పడిపోయేది లోపల. ఈ పాప చూసి వచ్చి చెప్పింది. లోపల చూస్తే ఏడుస్తూనే ఉంది మా పాప. వినిపించింది. ఆ రోజు రాత్రి 3 వరకు వినిపించింది. కలిస్తుంది, చేతులు ఏడుస్తుంది, అమ్మ అని ఏడుస్తుంది. ఇప్పుడేమో కనిపించట్లేదు నా పాప. ఎదురు చూపులు. చిన్నారి కోసం 41 గంటలుగా ఆ తల్లి అలాగే ఎదురు చూస్తుంది. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను కంటి మీద రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉంది. అమ్మ అంటూ తన చిన్నారి పరుగునొచ్చి తన ఒడిలో వాలిపోతుంది అని ఆ కన్న తల్లి ఎదురు చూస్తూనే ఉంది. ప్రజలంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ పాప బతికి రావాలని కోరుకుంటూనే ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మా ప్రతినిధి కృప అందిస్తారు. కృప. ఎస్ రోహిత్, మనం చూస్తున్నాం 22వ తారీఖు నుండి కూడా సాయంత్రం నుండి పాప బోరుబావిలో పడిపోయిన తర్వాత స్టార్ట్ అయిన వర్క్, అంటే పాపను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, మోటారు బావి దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారు. మ్యాట్రిక్స్ కెమెరాతో మొత్తం విజువల్స్ అంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ముందు మంత్రి కూడా మాట్లాడారు. ఆ కెమెరా ఫస్ట్ అయితే ఒక ట్రయల్ వేశారు. పాప ఎక్కడుంది ఏంటనేది తెలుస్తుందా అనేది ఒక ట్రయల్ వేశారు. తర్వాత ఒక బ్యాటరీ ఫిక్స్ చేశారు దానికి. ఆ క్యామ్ సాయంతో, మ్యాట్రిక్స్ కెమెరా సాయంతో చూసినప్పుడు 110 అడుగుల వరకు కూడా విజువల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మంత్రి చెప్పిన దాని ప్రకారం ఆయన చూస్తారంటున్నారు. 110 అడుగుల వరకు చాలా క్లియర్గా ఉంది. కానీ పాప 230 అడుగుల వరకు జారిపోయిందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కన్ఫర్మ్ కాదు ఎవరికి కూడా ఎంత అడుగుల వరకు జారిపోయిందనేది, జస్ట్ ఊహించడం మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే కెమెరాస్ పంపించారో అవి వెళ్ళినప్పుడు పాపవి ఏవి కనబడకపోవడంతో ఇంతవరకు వెళ్ళింది అని ఒక అంచనాకు వచ్చారు. 230 అడుగుల వరకు జారిపోయి ఉంటుంది. సో ఈ కెమెరాతోని అంత లోపలికి పంపిస్తాము. విజువల్స్ అయితే ఖచ్చితంగా బయటకు వస్తాయి. పాప ఎక్కడ ఇరుక్కుంది, పాప ఎలా ఉంది అంటే వాటర్ కూడా ఉంది అంటున్నారు. 110 అడుగుల ప్లేస్లో వాటర్ కూడా ఉంది అంటున్నారు. దాని తర్వాత మట్టి అంతా కూడా, అంటే వాటర్ మిక్స్ అయిన మట్టి ఏంటంటే జిగురు జిగురుగా ఉంటుంది. సో పాప ఆ మట్టిలో ఏమైనా ఉందా, పాప ఎలా ఉంది అని చెప్పి మొత్తం ఒక 1.5 hour 2 hours ఈ విజువల్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఎవరు కూడా టైం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, జస్ట్ ఆ విజువల్స్ చూస్తే జస్ట్ ఒక సన్నని గొట్టంలాగా ఉన్న దాంతో మ్యాట్రిక్స్ కెమెరా అనేది పంపించడానికి ఒక వైర్ లాగా, ఒక సన్నని ఓచలాగా ఉన్న దాంతో వాళ్ళు లోపలికి పంపిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ నిపుణులు కానీ అంతా కూడా ఆ చుట్టే ఏదైతే మోటార్ బావి
పాప పడిపోయిందో దాని చుట్టూ కూర్చున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక టీం వర్క్ లా కొనసాగుతోంది. మరోవైపు అంటే ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఒకవేళ పాప ఏదైనా కొన్ని అడుగుల మేర ఏదైనా కనిపించి ఆ పాప ఒకవేళ అపస్మారక స్థితిలో ఉన్నా అంటే సేఫ్ గా ఉందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు, ఆశిస్తున్నారు పాప క్షేమంగా బయటకు రావాలని. చూడొచ్చు ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు, పాప సేఫ్ గా తల్లి ఒడికి చేరాలని. సో ఏమైనా విజువల్స్ కనిపిస్తే మరి పాపను తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరగాలి కాబట్టి దానికి సమాంతరంగా గొయ్యి తవ్వడం కూడా చేస్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడప్పుడే ఆగదంటున్నారు. మంత్రి కూడా సాయశక్తులా కృషి చేస్తాం, తప్పనిసరిగా పాపను తీసుకొచ్చి అమ్మకి అప్పగిస్తాం. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే, ఒకవేళ అలా జరిగితే కనుక ఆ కుటుంబానికి అండగా ఉంటాము, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే పాపనైతే బయటకు తీసుకొస్తామంటున్నారు. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 1 2 3 4 మొత్తం 5 ప్రొక్లైనర్స్ ఇక్కడ రంగంలోకి దిగాయి. ఒక్కదానికొకటి వర్క్ చేసుకుంటూ వెళ్ళాయి. ఇంతకు ముందైతే కాసేపు గ్యాప్ ఇచ్చాయి, ఎందుకంటే 2 days నుంచి కూడా 1.5 day నుంచి కంటిన్యూగా వర్క్ అవుతుంది కాబట్టి కాసేపు ఏదైతే ప్రొక్లైనర్ ఉందో వాటికి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి, అంటే చాలా హీట్ ఎక్కువైపోయింది. సో ఒక 1 hour గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒక వేలాగా ఏర్పరచుకుంటున్నారు, ఎందుకంటే లోపలికి వెళ్లే కొద్దీ ఆ మట్టి తీసి బయటకు వేయాలి కాబట్టి ఒక వేని వాళ్ళు ఫామ్ చేసుకుంటున్నారు. సో ఈ పనులు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఫైర్ సిబ్బంది ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, రెస్క్యూ టీం మొత్తం ఉంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంత కృషి వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు పాప బంధువులంతా కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు, అక్కడ కూడా విషాదచారాలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా సరే కంటతడి పెట్టుకుంటున్నారు. పాప క్షేమంగా మా చేతికి రావాలని ప్రతి ఒక్కళ్ళు కల్లారా తన బిడ్డను చూసుకుని 42 గంటలు కావస్తోంది. మనసారా ఆ బిడ్డను హత్తుకుని 42 గంటలు కావస్తోంది. అమ్మా అని ఆ బిడ్డ చేత పిలిపించుకుని ఆ బిడ్డకు గోరుముద్దలు తినిపించి 42 గంటలు కావస్తోంది. చీకటి పడితే అమ్మ దగ్గర ఒదిగిపోయి అమ్మ కొట్టే జోజోలతో నిద్రపోయే ఆ బిడ్డ రాత్రి ఆ అమ్మ పొత్తిళ్లలో నులివెచ్చని ఆ నిద్రను మిస్ అయిపోయింది. ఆ చిమ్మ చీకట్లో పోరు బావిలో 42 గంటలుగా బిక్కుబిక్కుమంటూనే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇప్పటికీ ఆ తల్లి ఎదురుచూపులు అలాగే ఉన్నాయి. ఆ తల్లికి కనిపించేది చూస్తున్నారా స్క్రీన్ పైన? ఆ పాప చూపులు, ఆ పాప చిరునవ్వు, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ బిడ్డ రూపమే ఆ తల్లిదండ్రులకు కనిపిస్తోంది. సహాయక చర్యలు ఫలించి అమ్మా అని ప్రతిరోజులాగే ఆ బిడ్డ పరుగున వచ్చి తన ఒడిలో వాలిపోవాలని ఆ తల్లి ఎంత ఆతృతగా ఎదురు చూస్తోందో. బోరు బావిలో అగాధంలో పడిపోయిన చిన్నారి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. అత్యాధునిక మ్యాట్రిక్స్ కెమెరాను బోరుబావిలోకి పంపించారు. 210 అడుగుల వరకు బోరుబావిలో ఆ కెమెరా అన్వేషిస్తోంది. కెమెరాను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి బోరుబావిలో పాప కోసం వెతుకుతున్నారు. కారు చీకట్లను చీల్చుకొని బోరుబావిలో చిన్నారి ఎక్కడుందో గుర్తించడానికి అధునాతన కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఆ బోసినవ్వుల చిన్నారే ఆ అమ్మకు ప్రపంచం, ఆ బోసినవ్వుల చిన్నారే ఆ అమ్మకు ప్రాణం. ఒక్క క్షణం అటు ఇటు వెళ్ళినా ఆ చిన్నారి ఎక్కడుందా అని ఆ తల్లి కళ్ళు ఎదురు చూస్తుంటాయి. క్షణం చిన్నారి కనబడకపోతే ఆ తల్లి గుండె ఆ చిన్నారి అడుగుల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది 42 గంటలుగా ఆ చిన్నారి చిన్ని అడుగులతో వెళ్ళి ఆ పెద్ద బోరుబావిలో పడిపోయింది. అప్పటి నుంచి ఆ తల్లి గుండె ఆగినంత పని అయిపోయింది. ఆ తల్లి ముందు ఇప్పుడు ప్రపంచం కనిపించట్లేదు, ఆ చిన్నారి బోసు నవ్వులే కనిపిస్తున్నాయి. ఆ తల్లి చెవులకు అమ్మా నా చిన్నారి పిలిచే మాటలే వినిపిస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. చూస్తున్నాం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. ఏదైతే నిన్న ఎర్లీ అవర్స్లో ఎలాంటి ప్రక్రియ ద్వారా పాపను బయటికి తీయడానికి ప్రయత్నాలు చేశారో మళ్ళీ అదే ప్రక్రియ ద్వారా బయటకు తీస్తున్నారు. నిజానికి బోరుబావిలో పడ్డ ఏ బిడ్డను రక్షించడానికి సమాంతరంగా గోయిని తవ్వి తీయటం అనేది ఒక ఫెయిల్డ్ పద్ధతి, ఉపయోగం లేదు. దానివల్ల కేవలం మనిషిని మాత్రమే బయటకు తీయగలరు. దానివల్ల
ఖచ్చితంగా వేరే పద్ధతిని అవలంబించాలి. నిన్న కూడా అదే విషయం చెప్పాం. బోరు సమాంతరంగా గోయిని తవ్వుతూ ఉన్నప్పుడు దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చేమో అనే అభిప్రాయం మంత్రితోనూ కలెక్టర్తోనూ కూడా చెప్పాం. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. 40 అడుగుల లోతులో చిన్నారి 2 చేతులు కనిపిస్తూ ఉన్నప్పుడు నిజానికి ఏ ప్రయత్నాన్ని తప్పుపట్టలేం. చిత్తశుద్ధితో లోపం లేకుండా 42 గంటలుగా ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాపను తల్లిదండ్రులకు చూపించాలి అన్న కాంక్షతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బిడ్డను ప్రాణాలతోనే బయటకు తీయాలి అని ప్రతి ఒక్కరి ఆలోచన. 42 గంటలుగా చిన్నారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధునాతన మ్యాట్రిక్స్ కెమెరాను లోపలికి బోరుబావిలోకి పంపిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బోరుబావి ఎంత లోతులో ఉందో.